నన్ను ఎంకం బట్టని పాల్చుండు ఎంకం బట్టు ఎన్ని వేసుకున్నావు బొట్టు నాలుగైదు ఉన్నాయి వేసుకుంటాను లేకపోతే అక్కనే వేస్తాను ఎక్కడికి నచ్చినావు పూట కొడుకు గట్టిగానే ఉన్నాడు పప్పుతో తిన్నాగా ఇంకేం ఇచ్చా మరి చిన్నప్పుడు కదా గురువులు పెట్టి ఏందయ్యా కంపు అసలు నా సౌండ్ పప్పు తిన్నా బిడ్డ పప్పుతో అవి నా కాయకూర రెండు కచ్చుకుంటావు పప్పుతో కదే కలగాలంటే కడికైనా పోయి రావచ్చు కదా మూట కొడుకు మొత్తాలు మాసంతో తింటా నారాలేదు సరేగా నేను బందోబస్తులే ఉన్నావు పంచారు నీ పంచే నా సౌండ్ కొట్టకు చచ్చిపోతాను ఇక్కడ నేను నీ దారకే వచ్చి ఉన్నానయ్యా ఏది బిడ్డ నీ దారకే వచ్చి ఉన్నా ఏం పని బిడ్డ అన్ని తిన్న లెక్కరా తండ్రి బరోబర్ కనబడతానంటే శివులకు వచ్చింది దెబ్బ ఏడుకనబోయి చూచుకుంటే గణమయ్య పంతులు 10,000 వందనములు గణమయ్య పంతులు 10,000 వందనములు గణమయ్య పంతులు 10,000 వందనములు గణమయ్య పంతులు 10,000 వందనములు 10,000 వందనములు ఎందుకచ్చి బడుడా నాకే పరించరా బడుడా ఎందుకచ్చి బడుడా నాకే పరించరా బడుడా ఏ పరించరా బడుడా ఏ పరించరా బడుడా ఓహో ఎందుకు వచ్చినామంటావా జనక మహారాజు చేబగుడని పిలువనంపవచ్చి జనక మహారాజు చేబగుడని పిలువనంపవచ్చి జనక మహారాజు చేబగుడని పిలువనంపవచ్చి జనక మహారాజు చేబగుడని పిలువనంపవచ్చి అయ్యా మిదలాపూరి పట్టణం పరిపాలించే జనక చక్రవర్తి ఆ యొక్క సేవకులను మిమ్మల్ని పిలువనంగా వచ్చి ఉన్నానయ్యా ఎందుకచ్చి బడుడా నాకే పరించరా బడుడా ఎందుకచ్చి బడుడా నాకే పరించరా బడుడా ఏ పరించరా బడుడా ఏ పరించరా బడుడా నగాలున్నాయి పంతులు నీ మోకరించే పంతులు నగాలున్నాయి పంతులు నీ మోకరించే పంతులు నగాలున్నాయి పంతులు నిన్ను పిలువనంటే పంతులు నగాలున్నాయి పంతులు నిన్ను పిలువనంటే పంతులు ఓ పంతులు ఆ యొక్క జనక చక్రవర్తి మేము సాగన పెట్టడానికి లగ్గాలు ఉన్నాయని తీసుకురమ్మన్నాడు ఎన్ని లగ్గాలు బడుడా నాకే పరించరా బడుడా ఎన్ని లగ్గాలు బడుడా నాకే పరించరా బడుడా ఏ పరించరా బడుడా ఏ పరించరా బడుడా ఎన్ని లగ్గాలు ఉన్నాయి 4 లగ్గాలు పంతులు నీ మోకరించే పంతులు 4 లగ్గాలు పంతులు నీ మోకరించే పంతులు 4 లగ్గాలు పంతులు నీ మోకరించే పంతులు 4
జారిపడతావు. జలాలుంటే బటుడా దంగేసి వస్తరా బటుడా 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 జలాలుంటే ఇట్లా దంగేసి వస్తరా బటుడా అట్లాగా కుక్కలున్నాయి పంతులు నీ బిడ్డలు నిండాయి పంతులు 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 పంతులు ఆ యొక్క కుక్కలున్నాయి మా వాడకు మరి చాలా జాగ్రత్త కుక్కలుంటే బటుడా నా కర్రము మీరా బటుడా కుక్కలుంటే బటుడా నా కర్రము మీరా బటుడా కర్రము మీరా బటుడా ఏ బటుడా కుక్కలుంటే నా చేతుల కర్రున్నాయి కర్రున్నదా? తొందర పోదాం పదరా ఐదు లెక్కరా బా పిల్లలున్నాయి పంతులు నీ సమాజగత పంతులు పిల్లలున్నాయి పంతులు నీ ఏంది అట్ట చెప్తావు మూర్ఖుడా. అదే నువ్వు బతక ముసలోడని చూసి ఇట్లా చెప్తానా దగ్గర ముదాదానం కనబడతాయా? నేను శాపం కడితే ముగ్గురు బిడ్డలు ఆరుగురు కొడుకుతారు వాళ్ళ పెళ్లి అయ్యే వరకు నీకు ఆయన అయిపోతుంది బిడ్డ అంతకంత నేను అసలు పర్వాలేదు తెలుసా? నీకే లాభం. బాబులో మాకేందిరా మాకు పెళ్లి చేస్తే పైసలు వస్తాయా ఉత్తరాఖం ఉన్నది తెలుసా? వీళ్ళు నేను బక్కగున్నానని చూస్తానవా ఏది రాని కొత్తమైంది. నేను ఏమన్నానంటే పిల్లులున్నాయి పంతులు నీ సామాన్ అంటే నువ్వు సామాన్ పట్టుకుంటావు కదా. నాకు పంచున్నది అన్ని ఉన్నాయి నీకే ఏది లేదురా నాకేం ఉద్యోగం? కొద్దిగా గట్టిగా పట్టుకొని నడువురా. ఇస్తలేదు నేను. నేను అసలేదు చూస్తా. నేను లేపుడు, నాది సామాన్ అంటే నీ యొక్క లడ్డూలు పేడ జిలేబు అసలు వెనక జంగమరాలు వెళ్తారు బిడ్డ అక్కడ తిందాంపా ఈ గోగతో ఉన్నది గోగులో నా పాన వెళ్ళిపోతాంది వెళ్ళిపోతే గ్యాస్ గోళీలు ఉన్నాయి కదా ఎక్కువ హాస్పిటల్లో మహారాజా నువ్వు అనుభవించదే అవునా ఆగో పొయ్యి బామ్మ ఇంకా మొత్తం తీసుకొని వచ్చినాం చూసుకోపో ఈయనగా నీ మహారాజా ఇప్పుడే మిగిలిన పోయి ఓ దశరథ మహారాజు గారి ఓ బాంధవుని తీసుకొని ఓ రమ్ము అట్లాగా మహాప్రభు దేశాధిపతిని దైవ భక్తుడను పువ్వుల పారుడను దగ్గర తుడను నామమురా 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 దగ్గర తుడను నామమురా దగ్గర తుడను నామమురా దైవ భక్తుడను పువ్వుల పారుడను దగ్గర తుడను నామమురా దైవ భక్తుడను పువ్వుల పారుడను దగ్గర తుడను నామమురా భక్తమంతులతో వారి పేరునే అయోధ్య నగరం పేదరా 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 రామ లక్ష్మణులు వర్ధత రాజులు నలుగురు నాకు కుమారుడురా రామ లక్ష్మణులు వర్ధత రాజులు నలుగురు నాకు కుమారుడురా
పరిపాలించేది ఓ విజయ మహారాజు కుమారుడను ఓ. నా నామం పైన దశరథ మహారాజు అని వాడుతున్నా. ఈ యొక్క నామమైన దశరథ మహారాజు అని వాడుతుందివా? అవును మహాప్రభు. అవును. నా యొక్క భార్యలైన ఓ కైక, ఓ కంసల్య, ఓ. సుమిత్రాదేవుడు నాకు ముగ్గురు భార్యలు. ముగ్గురు భార్యలు. ఆ. మంచోడివి అక్కయ్య. నా కుమారులైన ఓ. రామ, ఓ. లక్షణ, ఓ. భరత, ఓ. శత్రుఘ్నులు ఓ. నలుగురు నాలుగు కుమారులు. నలుగురు కుమారులు, ముగ్గురు భార్యలు, నువ్వు ఒక్కడు. తీరంగా సంపాదన. మహారాజా మీ సింహాసనంపై కూర్చో. అయోధ్యపురి పట్టణం పరిపాలించే ఓ దశరథ మహారాజు గారి ఓ పెద్ద భార్య ఎంత బాగా చిక్క నా యొక్క కుమారుడైన ఓ శ్రీరామచంద్రుడు. ఈ యొక్క కుమారుడైన శ్రీరామచంద్రుడు. ఓహో తల్లి, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? నా భర్త వద్ద వెళ్ళాడు. పద. రంగుల రైక దొరికిన రవణి
రెండవ భార్యను గంగాదేవి అని వాడుతుంటారు. దశరథ మహారాజు రెండవ భార్యకు కైకాదేవిని వాసించువా. ఓహో తల్లి, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నాది ఒక కుమారుడు గణభరతుడు వాడుతుంటారు. నీ యొక్క కుమారుడైన భర్తుడని వాడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోవస్తున్నావు చెప్పు. నా భర్త వద్దకు పోతున్నా. తుండను సాధుల భరతుండను భాస్కరములనే తుండను రా. తుండను సాధుల భరతుండను భాస్కరములనే తుండను రా. భరతుండను సాధుల భరతుండను భాస్కరములనే తుండను రా. తుండను సాధుల భరతుండను భాస్కరములనే తుండను రా. నిరతముగా శ్రీరామ నామము పలువగడలు చెడి పాడను రా. తెలియజేయమని పలుకుతుందివా. దశరథ మహారాజు గారి రెండవ భార్యకు కైకాదేవి గర్భవాసంలో జన్మించిన వాడను. నా యొక్క నామము భరత రాజేంద్రుడు అని వాడుతుంది. భర్త రాజేంద్రుడు వాడుతుందివా. ఏదో మరి ఏ సమార్థం నేర్తానని చూస్తాను. మహాప్రభు ఆ సింహాసనం పైకి పద. సుమిత్రదేవిని సుందరాంగిని
ఈ మధ్యలో పేరు మార్చుకున్నా. ఏమిటి? కాశీదానా? కాశీదానని కూడా కాదు, కాశీకి పోయి ఆ పేరు కూడా మార్చుకున్నా. నీ పేరేమిటో తెలుసు? నా పేరు చెప్పాలా? మరి భయపడద్దు. చెప్పు చెప్పు. కొత్తమనికి కొత్త సినిమా. అయోధ్య నగరం పరిపాలించే దశరథ రాజు చిన్న భార్య సుమిత్రదేవి. ఓహో తల్లి, మరి నీ గర్భాసం ఏమన్నా పిలగండు జలగండు ఏమన్నా? లక్షణుడు చక్ర ఇద్దరు కుమారులు. మరి బిడ్డల యోగం లేదన్నట్టు. దశరథ మహారాజు గారి చిన్న భార్య అయిన సుమిత్రాదేవి గర్భవాసం జన్మించిన వాడను. నా యొక్క నామంబు చిత్రాగ్నుడని వాడుతున్నాను. అయినా కానీ నీకు పెళ్లి అయిందా? నమ్ముతాడు. ఇప్పుడు విలువిద్యను నేర్చిన వాడను. ఇంకా నాకు పన్నయము కాలేదు. పన్యాయం కాలే. మంచివాడమ్మా శ్రీరాముడెంతో మంచివాడమ్మా రఘురాముడెంతో మంచివాడమ్మా మంచివాడమ్మా శ్రీరాముడెంతో మంచివాడమ్మా రఘురాముడెంతో మంచివాడమ్మా కాంతారో రామగిరి
కాంతూని వర్ణింప కాంతారో రామగిరి కాంతూని వర్ణింప ఎంత వరలకైనా ఎన్నా సౌఖ్యము కాదు మంచివాడమ్మా శ్రీరాముడల్తో మంచివాడమ్మా రఘురాముడల్తో మంచివాడమ్మా కలికాలమందు జనుల కలుషములు తొలగించ కలికాలమందు జనుల కలుషములు తొలగించ కిల త్రేతాయుగమందు నెలతారో జనిమించే మంచివాడమ్మా శ్రీరాముడల్తో మంచివాడమ్మా రఘురాముడల్తో మంచివాడమ్మా ఘనమైన తాటాకి తనుజాకాంతను దునిమి ఘనమైన తాటాకి తనుజాకాంతను దునిమి కనుమరుగై వచ్చు మాయా వెనుమారి చాసు బాగుల కనుమరుగై వచ్చు మాయా వెనుమారి చాసు బాగుల తన చూల నెదిరించేనే దిగ్విజయ రాముడు మునియాగమును కాచెనే మంచివాడమ్మా శ్రీరాముడల్తో మంచివాడమ్మా రఘురాముడల్తో మంచివాడమ్మా నాకు కరెంట్ ఉందన్న బయటకు వెళ్ళలే సాక్షిభూతం త్రిగుణరహితం తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతి యుగలం బ్రహ్మం ఏదో పదాంగం సర్వం సభామంత్రం సాధ్యం సభామంత్రం శ్రీరాముల లెస్స బొత్స సాబోధనం తారబలం తదేవ విద్యాబలం తదేవ లక్ష్మీపతి యుగలం సాబోధనం సాబోధనం మంచివాడమ్మా శ్రీరాముడల్తో మంచివాడమ్మా రఘురాముడల్తో మంచివాడమ్మా ముని వెంట జనియు మిథిల జనమూలెల్లರೂ బొగడ ముని వెంట జనియు మిథిల జనమూలెల్లರೂ బొగడ ఘనమైన శివుని ధనువు ఘనుడు చేబట్టి విరచి ఘనమైన శివుడి ధనువు
ఘనుడు చేపట్టి విరచి జానకిని పెండ్లాడేనే జయ విజయ రాముడు జనకునికి అల్లుడాయనే మంచివాడమ్మా శ్రీరాముడంతో మంచివాడమ్మా రఘురాముడంతో మంచివాడమ్మా తల్లి కైకావరము కనికరము లేక గోరా ఇన తల్లి కైకావరము కనికరము లేక గోరా తన తండ్రి ఆజ్ఞ మీరా తగదంచు మది నెంచి తన తండ్రి ఆజ్ఞ మీరా తగదంచు మది నెంచి వనవాసమే తెంచేనే వనరూహలోచనుడు కనకీర్తి వాహించేనే మంచివాడమ్మా శ్రీరాముడంతో మంచివాడమ్మా రఘురాముడంతో మంచివాడమ్మా శ్రీరాముడంతో మంచివాడమ్మా రఘురాముడంతో మంచివాడమ్మా శ్రీరామచంద్రులకు లక్ష్మణునికి ఊర్మిలను మాలవుని భక్తులకు కృతకీర్తిని సత్యానికి ధైర్యం గావించింది కంసలేదేవి సీతాదేవి నీకు అప్పగిస్తున్నాను కాపాడు భారమని తల్లి అన్నయ్య ఇంతగా చెప్పగలరా కైకాదేవి మాలవతి నీకు అప్పగించినాం తల్లి కాపాడు భారం మీ తల్లి అలాగే చూసుకునేదా చిన్ని
చిన్ని కుమారులు వీరిని నీకు అప్పగించున్నాడు తల్లి. అన్నయ్య చూసుకునేదమ్మా. అతను కనులాతో బెదిరించి కడుపులో దయలుంచి కనులాతో బెదిరించి కడుపులో దయలుంచి కనులాతో బెదిరించి కడుపులో దయలుంచి కనులాతో బెదిరించి కడుపులో బెదిరించి కనికారముతో నువ్వు కాపాడుకో బావా కనికారముతో నీవు కాపాడుకో బావా కనికారముతో నువ్వు కాపాడుకో బావా కనికారములతోటి కాపాడుకో బావా కాపాడుకో బావా. ఓ బావగారు, నా కూతురులను నీకు అప్పగించున్నాను. ఇక నుండి కంటికి రెప్పల వలె కాపాడు భారమైంది తండ్రి. బావగారు మీరు అంతగానం చెప్పాలన్నా అట్లానే నేను చూసుకునేదాను. అవును. ఓ తల్లి సీతాదేవి, కొట్టినా తిట్టినా కోపాగించునగానే, కొట్టినా తిట్టినా కోపాగించినగానే, కొట్టినా తిట్టినా కోపాగించునగానే, కొట్టినా తిట్టినా కోపాగించినగానే, చోటికి నీవు ఒక నిత్యముతో నుండువమ్మ. చోటికి నీవు ఒక నిత్యముతో నుండువమ్మ. తల్లి సీతాదేవి, చిన్న చిన్న తప్పులు మీ భావంలో ఉంచుకోగా ఏ జోడికి పోకు, నా మాట విను. అటుగా పోకు. రాగవాసాల వరతనయ చేత మోదముతోను, తాళ వరతనయ చేత మోదముతోను, కాసుకను మన్నించుమా శ్రీరామచంద్ర, కాసుకను మన్నించుమా శ్రీరామచంద్ర. శ్రీరామచంద్ర
నాటి నుండి నిన్నే తన మనసులో పెట్టుకొని ఉన్నాడు తండ్రి. ఇక నుండి చిన్ని చిన్ని తప్పులు చేసిన ఒప్పులుగా భావించి పోషించును, సవరించును తండ్రి. అటులనే మామగారు కడు భక్తితో ప్రేమించేదను పోషించేదను గాక నువ్వు చింతించకు. అటులండి సీతమ్మ వినుమా అత్తగారి భవనము చేరతనుమా.
కన్నవారికి కొన్నవారికి కీర్తి మాటలు తేవరు తల్లి. ఇక్కడ నుండి చిన్ని చిన్ని తప్పులు చేసిన ఒప్పులుగా భావించి కీర్తి మాటలు తేవరు తల్లి. నీ విధముగానే వినదను నాన్నగారు అట్లనే వినదను నాన్నగారు. కన్నవారికి కొన్నవారికి నీతి మాటలు తెచ్చదని నువ్వు చింతించకుము నాన్నగారు. బావాని దయాలు మానే మోయేదా, బావాని దయాలు మానే మోయేదా, బావాని దయాలు మానే మోయేదా, బావాని దయాలు మానే మోయేదా, బాలిక మణి నేడు 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 మానే మోయేదా, వేళ నా పుత్రికిచ్చిన తోడెండే, వేళ నా పుత్రికిచ్చిన తోడెండే, వేళ నా పుత్రికిచ్చిన తోడెండే, వేళ నా పుత్రికిచ్చిన తోడెండే, దేవిక మోదైనా ఏలినారెంతోనే, నీగా మొదలైన ఎలిసవరింతోనే, బావాని దయాలు మానే మోయేదా, బావాని దయాలు మానే మోయేదా, బాలిక మణి నేడు మానే మోయేదా, బాలిక మణి నేడు మానే మోయేదా, పురాదేశములున్న మోహోసించేది, దూరదేశమును నన్ను దోచేనా, పురాదేశములున్న మోహోసించేది, దూరదేశమును నన్ను దోచేనా, పురాదేశములున్న మోహోసించేది, దూరదేశమును నన్ను దోచేనా, పారాముని అయందు మోహోసించేది, శ్రీరామణీయ విజయరాజు మన్నంతో, శ్రీరామణీయ విజయరాజు మన్నంతో, శ్రీరాధతో చేత తిరునే రాజు బావాని దయాలు మానే మోయేదా, కడుపులో దయాలు మోహన్నులతోటి, కడుపులో దయాలు మోహన్నులతోటి, పలుగా బెదిరించు మోహన్నులతోటి, పాడి పాడి వచ్చే అవ్వనే పువ్వు, పాడి పాడి వచ్చే అవ్వనే పువ్వు, కోటికి పదికైనా పువ్వడగానే రాదు, బావాని దయాలు మానే మోయేదా, బావాని దయాలు మానే మోయేదా, బావాని దయాలు మానే మోయేదా, బావాని దయాలు మానే మోయేదా. మీకు చాలా దూరం చేశాము కావున ఈ రోజు నుండి కన్నబిడ్డలను మీ కన్నబిడ్డ వల్ల చూసుకోవాలి. ఇక్కడికి నిలుస్తున్నాడు బావగారు మీరు చింతించండి. నా కంటికి రెప్పవాలని చేస్తున్నాను. అక్కడే పోయినండి. బాయ్ బాయ్ గారు నేను పోయి వస్తాను. బాయ్ బాయ్. రాముడను
యొక్క నామము తెలియమని పలుకుతుందా? నీ యొక్క నామమును తెలియజేయమని. నా యొక్క జని అయిన రేణుకాదేవి, నా యొక్క జనకుడైన దేవలాకి మహాముని శక్తిరాజులను 21 మార్లు వధించి మార్గారాముడని విడితిగాంచిన వాడును. 21 మార్లు వధించి మార్గారాముడని విడితిగాంచిన వాడును. ఆ యొక్క నామం పైన పరశురాముడని వాడుతున్నాను. నీ యొక్క నామమైన పరశురాముడని వాడుతున్నావా? అవునవును. యొక్క రాముడు నిర్ధరించడమా? ఇప్పుడే ఇది అటగించదా? నిలబడము. నిలువు నిలువు రామా బలమును నేను ఎరుగుబుదును. అక్కడ నిలబడము. ఎవరు మీరయ్యా ఇలా ఎందుకు అడ్డగించి పలికెదరు? రే రామా, పార్తుల వధించి మార్గారాముడాన్ని విడిగాంచిన వాడు. నేను రాముడనగా సహించకుంటుని. రాముడను నేరాను
శ్రీరామచంద్రుడను ఇక మీ కోపము చాలుచుడి. అరే రామ పుచ్చినట్టు శివుడు మురుచున్నావు గాని పురహారిని విల్లు పుచ్చినాదని బట్టి విడిసి వైభవం నాటి వల్ల నీవు నాదనుసుని బట్టి బాణం ఎక్కువ పెట్టి బలము దురుపు రాజా రామచంద్ర మహారాజుకి పుచ్చిన ఇల్లుని బట్టి మురుచున్నావు గాని నా ధనుసును ఎక్కువ పెట్టినా నేను మెచ్చదాన్ని. అపరాధిని అపరాధిని కృపలుడు రామచంద్ర అపరాధిని అపరాధిని కృపలుడు రామచంద్ర అపరాధిని అపరాధిని కృపలుడు రామచంద్ర అపరాధిని అపరాధిని కృపలుడు రామచంద్ర రామచంద్ర తప్పు మన్నించి నన్ను గోగు రామచంద్ర తప్పు మన్నించి నన్ను గోగు రామచంద్ర గోగు రామచంద్ర గోగు రామచంద్ర శ్రీ మధుర పాద రామ సఖ రామచంద్ర శ్రీ మధుర పాద రామచంద్ర శ్రీ మధుర పాద రామ సఖ రామచంద్ర శ్రీ మధుర పాద రామచంద్ర కరుణించు నన్ను కనివరద రామచంద్ర కరుణించు నన్ను కనివరద రామచంద్ర కరుణించు నన్ను కనివరద రామచంద్ర కరుణించు నన్ను కనివరద రామచంద్ర. రాఘవ రామచంద్ర నా తప్పు మళ్ళించి నన్ను రక్షించు. ఓ పరిచయమా, నేనెత్తిన భారము వృధా కాకూడదు కావున ఏమి చేయవాడు నీవే తెలుపు. రాఘవ రామచంద్ర సర్వమునకు నేను సోపానములు కట్టి ఉంచుకున్నవాడి వేయి వాటి మీద వెంటగా అభయమిమ్ము నాకు
ఆజ్ఞనేయుడా. రాఘవ రామచంద్ర, స్వర్గములకు సంచలు కట్టిన వాడును కావున వాటిపైన వదిలి నాకు సెలవసం. నీ అనుప్రకారమే చేసేది. రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ రామ పట్టాభి రామ 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 పట్టాభి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ. ఈనాటికి నా జన్మ ధన్యమాయను. ఇప్పుడే మనం ఆ దేవుడు